మాజీ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ ను సిసిఎస్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఖాజాగూడలోని 10.32 గుంటల భూ వివాదం కేసులో అరెస్ట్ చేశారు. సర్వే నెంబర్ 19లోని భూమి తమదేనని ఆర్పీ సింగ్ దంపతులు అంటున్నారు. కమర్షియల్ కాంప్లెక్స్ నిర్మాణం కోసం ఐటవర్ సంస్థతో వీరు ఒప్పందం చేసుకున్నారు. 2024లో భూ యజమానులకు ఐటవర్ కు మధ్య విభేదాలు తలెత్తాయి. 3 ఎకరాల 24 గుంటల గిఫ్ట్ డీడ్ చేసినట్లుగా నిర్మాణ సంస్థ గుర్తించింది. కూతురు అమెరికాలో ఉందని గిఫ్ట్ డీడ్ను అరవిందర్ కౌర్ రద్దు చేశారు. ఐటవర్ సంస్థ బ్యాంక్ లోన్కి వెళ్లడంతో మోసం వెలుగులోకి వచ్చింది. దీంతో ఆర్పీ సింగ్ పై రాయదుర్గం పిఎస్లో ఐటవర్ యాజమాన్యం ఫిర్యాదు చేసింది. మనం సిసిఎస్లో ఒక కేసు 10 రోజుల క్రితం ఇవ్వడం జరిగింది ఆర్పీ సింగ్ గారి మీద. ఈయన సీనియర్ రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్, నేషనల్ హైవే అథారిటీ మాజీ చైర్మన్. ఇతని భార్య పైన హర్విందర్ కౌర్, అలాగే కూతురు మోహిని చావ్లా, వీరిపైన 10 ఎకరాల 32 గుంటలు సర్వే నంబర్ 19 ఖాజాగూడలో 10 ఎకరాల 32 గుంటలు వారు సాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలో అడ్వర్టైజ్మెంట్ల ద్వారా, పేపర్ల ద్వారా, ప్రకటనల ద్వారా చూసి మనందరం దాదాపుగా 672 మంది వారికి ఇష్టానుసారంగా స్క్వేర్ ఫీట్ కొనడం జరిగింది. ఆర్పీ సింగ్ అనే ఒక ఐఏఎస్ ముసుగులో, 3 అక్షరాల ముసుగులో పూర్తిగా ఈ బిల్డింగ్ను సర్వనాశనం చేయడానికి కుట్రలు బన్నుతూ మా అందరినీ మోసం చేసిండు, బిల్డర్ను కూడా మోసం చేసిండు. ఎలా మోసం చేసిండంటే 3 ఎకరాల 24 గుంటలు వాళ్ళ అమ్మాయి చేతన కౌర్ పేరు మీద ఉంటే, ఆ అమ్మాయి చనిపోతే వాళ్ళ అల్లుడు యాక్చువల్గా దీనికి లీగల్ ఎయిర్ యాజ్ పర్ లా, అలాంటి లీగల్ ఎయిర్ను యూనిలాటరల్ క్యాన్సలేషన్ అల్లుడికి తెలియకుండానే ఇక్కడికి వచ్చి క్యాన్సలేషన్ చేసి బిల్డర్కు డెవలప్మెంట్ అగ్రిమెంట్ చేసిండు. ఈ అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ కరెస్పాండెంట్ ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి ఆర్పీ సింగ్ను కొద్ది నిమిషాల క్రితమే సిసిఎస్ పోలీసులు అయితే మాత్రం అదుపులోకి తీసుకోవడం జరిగింది. ప్రస్తుతం సిసిఎస్ పోలీసులు ఈ విషయానికి సంబంధించి పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నారు. మరోవైపు స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దాదాపు 672 మంది బాధితులు ఉన్నట్లు ఇప్పటి వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఈ 672 మంది బాధితులు కూడా దాదాపు 2000 కోట్ల రూపాయల వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టారు. కానీ ఈ విధంగా మోసం చేస్తాడని మేము భావించలేదు. 80% వరకు కూడా నిర్మాణాలు పూర్తయిన తర్వాత దాన్ని ఆర్పీ సింగ్ అడ్డుకునేటువంటి ప్రయత్నం కొనసాగిస్తున్నాడు అనేటువంటి అంశాన్ని ప్రస్తుతం అయితే మాత్రం బాధితులు ఇచ్చినటువంటి కంప్లైంట్లో కూడా మనకు స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే ఈ వ్యవహారం అంతా కూడా ఏదైతే డెవలప్మెంట్కు ఇచ్చిన తర్వాత ల్యాండ్ వాళ్ళు లోన్ కోసం వెళ్ళినటువంటి సమయంలో ముంబైలో ఉన్నటువంటి బ్యాంకు ఈ మోసాన్ని బయటపెట్టినటువంటి పరిస్థితి కనపడుతుంది. దీంతో స్థానికంగా ఉన్నటువంటి సిసిఎస్లో బాధితులు కంప్లైంట్ చేయడంతో ఆర్పీ సింగ్తో పాటు భార్య పైన కూడా కేసు నమోదు చేసి సిసిఎస్ పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇప్పటి వరకు బాధితులు ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలు కావచ్చు, స్టేట్మెంట్ ఆధారంగా చేసుకుని ప్రస్తుతం ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. శ్రీనివాస్, రైట్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రవీణ్.